హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన 3 రకాల మాలను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. చాలా సింపుల్‌గా అయితే మనం 10 నిమిషాల్లో 3 రకాల మాలలు అయితే తయారు చేసుకోవచ్చు. అందువల్ల మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. మనం మొదటగా చిట్టు గాజులతో గాజుల మాల అయితే తయారు చేసుకుందాము. దానికోసం మనం ముందుగా ట్రైన్ దారం అయితే తీసుకోవాలండి. దాన్ని తీసుకొని పసుపు అయితే రాసుకోవాలి. మనం మొదటి గాజుకి ఈ విధంగా అయితే ముడనేది వేసుకోవాలండి. ఊడిపోకుండా మాల అనేది. ఫస్ట్ ఇలా ముడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ గాజు అనేది మనం తీసుకోవాలి. ఇలా గాజునైతే తీసుకోవాలి. తీసుకొని గాజు అనేది పైకుండాలి. థ్రెడ్ అనేది సెంటర్‌లోకుండి ఇలా పై వైపునకు చుట్టి లోపల నుంచి అయితే మనము ఈ థ్రెడ్‌నైతే లాగేసుకోవాలండి. ఇలా లాక్కొని గాజును ముందుకి అయితే ఇలా జరుపుకోవాలి దగ్గరగా. ఒక గాజును పెట్టుకోవడం, లోపల నుంచి థ్రెడ్ లాగడం, దాన్ని పైవైపుకి ఇలా చుట్టి లోపల నుంచి ఇలా లాగేసి దాన్ని దగ్గరగా ఇలా లాక్కోవడం. అంతేనండి, చాలా సింపుల్ అన్నమాట. ముడి కూడా మనం ఎక్కడ వేయనవసరం లేదు. చాలా సింపుల్‌గా మనం దీన్ని చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా ఒక్కొక్క గాజు మనకి ఎంతవరకు లెంత్ అయితే సరిపోతుందో అంత చూసుకొని మనం అల్లుకోవడమే. నేను చిన్న లక్ష్మీదేవి విగ్రహానికైతే తయారు చేద్దాం అనుకుంటున్నానండి. అందువల్ల దీనికి చిన్న మాల అయితే సరిపోతుంది. ఇదే ప్రాసెస్‌లో మనము పెద్ద గాజులతో కూడా అల్లుకోవచ్చండి. పెద్ద పటాలు ఉంటాయి కదా! అటువంటి పటాలకు మనం అల్లుకునేటప్పుడు కొంచెం పెద్ద గాజులు అనేవి తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనం లెంత్ చూసుకొని అల్లుకోవడమేనండి. ఇలా చిట్టి గాజుల మాలతో లక్ష్మీదేవికి మనం వేసినట్లయితే చాలా మంచిదండి. శుభము, శాంతి, సౌభాగ్యం అయితే పెరుగుతాయన్నమాట. ఈ గాజుల శబ్దం అనేది దుష్ట శక్తులు అనేవి ఏవి రాకుండా అయితే దూరం చేస్తుందండి. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవికి ఇలా మనము ఈ చిట్టి గాజులతో మాలతో మనం అలంకరించినట్లయితే మనకు చాలా శాంతి, శుభమైతే కలుగుతుందండి. ఇలా మనం చేతులతోనే స్వయంగా అల్లుకొని దేవికి అలంకరించినట్లయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఏదేమైనా మనం స్వయంగా మనం చేసుకొని తల్లికి అలంకరిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా అనమాట. ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, బట్ బాగానే వచ్చింది. ఇలా మీరు కూడా అల్లుకోండి. అప్పటికప్పుడే కాకుండా మనం ముందుగా ఇవి తయారు చేసుకొని ఉంచుకుంటే హడావిడి లేకుండా వెంటనే మనం వేసేసుకోవచ్చు. ఫైనల్‌గా మనకి మాల అయితే తయారైపోయింది. అది మనకు కరెక్ట్‌గా రావడానికి కొంచెం సాగదీసినట్లయితే ఇలా మాల అయితే వస్తుంది. ఫైనల్‌గా మనం లక్ష్మీదేవి అమ్మవారికైతే మనం చిట్టి గాజుల మాలని వేసాము. చూడండి ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ యాలకుల మాలండి. ఈ యాలకుల మాల కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అనమాట. చాలా ఇష్టం. దానికోసం మనం ముందుగా 10 సెకండ్స్ పాటు యాలకుల్ని నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం మెత్తబడడానికి. మనం సూదితో గుచ్చుతాం కదండి, అవి సరిగ్గా గుచ్చుకోవడం కోసం. మనం నార్మల్‌గా ఓన్లీ యాలకులతో మాల గుచ్చితే అంత అందంగా ఉండదు కదా! అలా మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా పూసలనేవి మనం యాడ్ చేసుకుంటూ గుచ్చుకుంటే మాల ఇంకొంచెం అందం అనేది వస్తుంది కదా! మీ దగ్గర ఎటువంటి పూసలున్నా కూడా మనం అవి యాడ్ చేసుకుంటూ మనము ఈ మాలనైతే తయారు చేసుకోవచ్చండి. ఒక యాలక్కాయ, ఒక పూస ఇలా వేసుకుంటూ మనము ఎంతవరకు సరిపోతుందో అంత లెంత్ చూసుకొని మనము ఈ మాలనైతే తయారు చేసుకోవడమే. సూదికి ఇలా దారం ఎక్కించుకొని ఒక్కొక్కటి గుచ్చేసుకోవడమేనండి. ఈ యాలకులు కూడా చాలా మంచిదన్నమాట. ఈ యాలకుల మాల అనేది లక్ష్మీదేవికి వేయడం వల్ల ఐశ్వర్యం అయితే కలుగుతుందండి. ఈ పూజల్లో నైవేద్యానికి దివ్యమైన సువాసన కలిగించడంలో ఇది చాలా మంచిదన్నమాట. మంచి సంతృప్తిని అయితే చెందిస్తుందన్నమాట లక్ష్మీదేవికి ఈ యాలకుల మాల అనేది. ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఫైనల్‌గా అయితే మనకి మాల అయితే తయారైపోయింది. దీన్ని ఇప్పుడు మనం లక్ష్మీదేవికి వేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం.
చూసారు కదా, లక్ష్మీదేవికి యాలకుల మాల అనేది వేశాను. బాగుంది కదా. నెక్స్ట్ మనం శనగల మాల అయితే తయారు చేసుకుందాం. దీనికోసం మనం శనగలు అయితే నానబెట్టుకోవాలండి. ముందు రోజు అయితే నానబెట్టుకొని తర్వాత రోజు అయితే మనం ఈ విధంగా మాలను అయితే తయారు చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఈ సూదికైతే గుచ్చుకోవాలి కదా, దానిలాగానే మనము దారం అనేది సూదికి అనేది ఎక్కించుకొని దాని పసుపు అయితే రాసుకోవాలి. రాసుకొని శనగలు అయితే మనం గుచ్చుకోవాలండి. ఇవి కూడా ప్లెయిన్గా కాకుండా మధ్య మధ్యలో పూసలు అనేవి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎటువంటివి ఏ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. సింపుల్గా కాకుండా ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే కొంచెం అందం అనేది పెరుగుతుంది. నాకు సూది అనేది కొంచెం వెడల్పు అయిపోవడం వల్ల శనగలు అనేవి కొంచెం బ్రేక్ అయితే వస్తున్నాయండి. సూది బాగా పెద్దది అయిపోయింది. మీరు చిన్న సూదిని యూజ్ చేసి ఈ మాలను అయితే తయారు చేసుకోండి. ఈ శనగల మాల కూడా చాలా మంచిది అన్నమాట. మనం వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవికి మనం శనగలు అనేవి నానబెట్టిన శనగలు నైవేద్యం అనేది పెడతాం కదండి. అలా ఈ శనగలతో మాల కూడా చేసి మనము తల్లికి ఆభరణంగా వేస్తే చాలా మంచిదండి. ధనలక్ష్మి కటాక్షం అయితే కలుగుతుంది. చూసారు కదా, ఇలా 1 బై 1 శనగలు పూసలు అనేవి గుచ్చేసుకొని మాల తయారు చేసుకోవాలి. అంతేనండి, మన శనగల మాల కూడా తయారైపోయింది. దీన్ని కూడా మనము లక్ష్మీదేవికి వేసేద్దాం. చూడండి, ఫైనల్గా శనగల మాల కూడా లక్ష్మీదేవికి వేశాను. చాలా అందంగా ఉంది కదా. అంతేనండి, ఫైనల్గా 3 రకాల మాలలు అయితే మనకు సింపుల్గా తయారు చేసుకున్నాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ మాలలతో అలంకరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.